హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గుళ్ళో ప్రసాదంగా స్వీట్ బూందీని పెడుతూ ఉంటారు కదండి. అందులో వినాయక చవితికి అయితే స్పెషల్గా పెడుతూ ఉంటారనమాట. వినాయక చవితికి వినాయకుని దగ్గర పూజలో కూడా ఈ స్వీట్ బూందీని నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా. అలాంటి ఈ స్వీట్ బూందీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నానండి. అలాగే మనం ఇక్కడ పంచదారతో కాకుండా బెల్లం యూజ్ చేసి చేస్తున్నాము. బెల్లంతో చేస్తున్నాం కదా అనేసి పాకం పట్టనవసరం లేదండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ స్వీట్ బూందీ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ఒక బౌల్లోకి 1 కప్పు దాకా జల్లించి పెట్టుకున్న శనగపిండి తీసుకోండి. జల్లించుకున్నదైతే బాగుంటుందన్నమాట. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ ఉంటుంది. తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి వంట సోడా అనేది. ఎక్కువగా వంట సోడా వేసుకున్నామంటే బూందీ అనేది రౌండ్గా రాకుండా విరిగిపోతుంది అనమాట. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి అండి. వాటర్ అనేది మీరు తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి అరకప్పు నుంచి అరకప్పు పైదాకా అయితే పడుతుందండి. నాకు వచ్చేసి దాదాపుగా అరకప్పు అయితే వాటర్ పట్టాయన్నమాట కరెక్ట్గా. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి అన్నమాట. ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తానండి. ఇక్కడ పిండి చూడండి మంచిగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఈ పిండి లూజ్ అయ్యిందంటే ఇక్కడ నేను ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. పిండి కలుపుకునేటప్పుడు ఈ విధంగా రాకుండా కాస్త లూజ్గా వచ్చిందంటే ఏం చేస్తారంటే, మనం వాటర్ ఎక్కువ అయినప్పుడు ఇలా కొంచెం ఏమంటారు జారుగా పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి నేను కొంచెం వాటర్ వేసి కలిపి చూపించాను. చూడండి తీగలుగా పడుతుంది అనమాట. మనం బూందీ వేసేటప్పుడు కూడా గుండ్రంగా కాకుండా అలా తీగలుగా బూందీ అనేది పడుతుంది. అప్పుడు మనకి వాటర్ ఎక్కువ అయ్యాయి అని అర్థం చేసుకోవాలి. నేను మీకు చూపించడం కోసం కొంచెం వాటర్ వేసి కలిపి అయితే చూపించానండి. తర్వాత కొద్దిగా పొడిపిండి వేసుకొని కలుపుకొని మనం ముందుగా చూపించాం కదా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది, ఆ విధంగా వచ్చేలాగా కాస్త పొడిపిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకే మనం కలుపుకోవాలన్నమాట. పిండి మరీ జారుగా అయిందంటే బూందీ అనేది రౌండ్గా అంత పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా, ఇలా ఉండలుగా అయితే పిండి అనేది పడాలన్నమాట. ఇలా కాకుండా జారిపోతుంది పిండి అంటే అది బూందీకి పనికిరాదు. ఇలా చిన్న ఉండలుగా అయితే పడాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం బూందీ లడ్డు చేసాం కదా వినాయకుడికి, అదే ఆయిల్ అనమాట ఇది. నేను 2 ఒకే టైంలో చేశాను. అలాగే ఇక్కడ బూందీ గరిటెతో కాకుండా చిల్లుల గరిటెతోటే చూపిస్తున్నాను అండి. ఇలా గరిటెకి సరిపడా పిండిని తీసుకొని ఇలా చిన్నగా, ఒకవేళ పిండి జారడం లేదు అంటే కొంచెం లైట్గా ట్యాప్ చేసామంటే రౌండ్గా పడుతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బూందీ అనేది చిన్నగా పడుతుందనమాట. స్లోగా పడుతూ ఉంటుంది. మీరు మరీ గట్టిగా ట్యాప్ చేస్తారా అంటే కూడా పొడుగా పడుతుందండి, రౌండ్గా రాదు. సో ఫస్ట్ వేసేటప్పుడు కాస్త కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ కింద కాస్త ఎక్కువగా వేసుకోండి. ఈ బూందీ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలి అంటే ఇక్కడ వేపుకునేటప్పుడే మనం కాస్త క్రిస్పీగా వేపుకోవాలండి. అంటే కొంచెం రెడ్డిష్గా వచ్చేటట్టు వేపుకుంటే సరిపోతుందన్నమాట. కాస్త ఎర్రగా వేపుకున్నామంటే పైన క్రిస్పీగా వస్తుంది. పాకంలో వేసిన తర్వాత పాకం లోపలికి వెళ్ళి జ్యూసీగా తయారవుతుంది. ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే క్రిస్పీగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మరొకసారి చెప్తున్నానండి, బూందీ వేసే ప్రతిసారి కూడా ఇలా గరిటెకుండే పిండినంతా కూడా తీసేసుకోవాలి. అలాగే పిండిని కూడా ప్రతిసారి కలుపుకోవాలి. నేను బూందీ లడ్డు చేసాం కదా, ఆ వీడియోలో చెప్పాను కదా, ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఇలా ప్రతిసారి కూడా పిండి కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే వాటర్ పైకి తేలి పిండి అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. ఇలా కలుపుకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, బూందీ అనేది చక్కగా రౌండ్గా వచ్చింది, మంచిగా కూడా వేగిపోయింది. సో ఇలా కాస్త క్రిస్పీగా వేపుకున్న తర్వాత ఈ బూందీ అంతటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి.
చూస్తున్నారా, ఇలా మీకు ఎన్ని బ్యాచెస్ కింద బూందీ వేయడానికి వీలవుతుందో మీరు తీసుకున్న పిండిని బట్టి అన్ని బ్యాచెస్ కింద వేసుకోండి. ఇక్కడ ఒక గరిటె పిండి అయితే ఉంది కదా, ఇందులోకి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ అయితే లేదనమాట. సో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను, కాస్త లైట్గా వేస్తున్నాను. మీరు ఫుడ్ కలర్ ఎక్కువగా తినే వాళ్ళైతే మంచిగా తిక్కుగా వేసుకోవచ్చు. నేనైతే చాలా లైట్గా వేసానండి. ఇలా వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోండి. మీ దగ్గర రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్, ఇలా కలర్స్ మీరు తినగలిగితే మీకు ఏ కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మేము ఫుడ్ కలర్ అనేది చాలా తక్కువగా తింటామండి, అవాయిడ్ చేస్తామన్నమాట. సో అందుకని చాలా లైట్గా అయితే ఫుడ్ కలర్ వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బూందీ అనేది మంచిగా రౌండ్గా అయితే పడుతుంది. సేమ్ ఇదే విధంగా గరిటెకున్న పిండి అంతా కూడా తీసేసుకొని మరొక బ్యాచ్ కింద ఇలా బూందీ వేసుకుంటే సరిపోతుంది. ఈ బూందీని కూడా మంచిగా క్రిస్పీగా వేపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి అంతా కరిగిన తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు, 10 ఎండు ద్రాక్షలు వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ పచ్చి కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మాడిపోకుండా చూసుకోండి, మంచిగా దూరగా వేగాలన్నమాట లోపల దాకా. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా బెల్లం అయితే తీసుకుంటున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు తీసుకోండి. స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 3/4 కప్పు అయితే సరిపోతుంది. తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసి ఈ బెల్లాన్ని అంతా కూడా పూర్తిగా కరిగించుకోవాలి అండి. ఇక్కడ ఏం పాకం పట్టనవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత వడకట్టి తీసుకొచ్చుకుందాము. ఇక్కడ నేనైతే ఫిల్టర్ చేసి తీసుకొచ్చుకుంటున్నానండి. తర్వాత అదే ప్యాన్లోకి బెల్లం పాకాన్ని అంతా తిరిగి పోసి ఒకసారి చెక్ చేసుకోండి. పాకం అనేది కాస్త జిగురుగా చేతికి తగిలితే సరిపోతుంది. తీగ పాకము, ఉండపాకం ఏం రానవసరం లేదండి. చేతికి కాస్త ఆయిల్ లాగా జిడ్డుగా తగులుతూ ఉంటుందన్నమాట. అలా వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి. ప్రసాదాలలో వేస్తూ ఉంటారనమాట. మరి ఎక్కువగా వేయకూడదు, చాలా కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువగా వేస్తే ఏంటంటే చేదు వస్తుంది ప్రసాదం, అందుకు చాలా కొద్దిగా వేసుకోవాలి. లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ అలాగే జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసేసి బాగా కలపండి. ఈ పాకం అంతా కూడా బూందీకి బాగా పట్టాలండి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మీరు బెల్లంతో చేసిన, పంచదారతో చేసినా సరే బూందీ పైన పాకం కోటింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా, ఎక్కువగా పంచదారతో చేసినప్పుడు తెలుస్తుంది. అలా తెలియకుండా ఉండాలంటే పాకంలో కాస్త నిమ్మరసం పిండాము అంటే బూందీకి అసలు పంచదార పాకం అంటినట్టు కూడా తెలియకుండా చాలా ట్రాన్స్పరెంట్గా బాగా కనిపిస్తుంది అనమాట. బెల్లంతో చేసిందైతే ఇలా అయితే ఉంటుందండి. మీరు వద్దు అనుకుంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు. మేము పంచదార తక్కువగా వాడతాం కాబట్టి బెల్లంతో చేస్తున్నాను. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 2 నిమిషాలండి, ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత బాగా కలపండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాకం అంతా కూడా బూందీకి చక్కగా పట్టేసిందనమాట. ఈ విధంగా పడితే సరిపోతుందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. మంటనైతే ఆఫ్ చేయకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసి, ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను. ఇక్కడ గరిటెకి చూస్తున్నారు కదా, ఇలా అతుక్కుపోతుంది అంటే స్వీట్ బూందీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం అనమాట. సో ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి, లేదంటే ప్యాన్కి అతుక్కుపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కూడా ఇలా ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటుంది. దాన్ని కాస్త చేత్తో అనుకున్నామంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ప్యాన్లోనే పెట్టుకున్నాము అతుక్కపోయింది అనుకుంటే మంటని సిమ్లో పెట్టుకొని ప్యాన్ని కాస్త లైట్గా ఒక 10 సెకండ్స్ హీట్ చేసాము అంటే సపరేట్ అవుతుంది అనమాట. తర్వాత వెంటనే ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయితే వస్తుందండి. అక్కడక్కడ కాస్త బెల్లంతో చేసింది కదా, కాస్త ఉండలుగా అతుక్కపోయి ఉంటుంది. మరేం పర్వాలేదు, టేస్ట్ మాత్రము చాలా అంటే చాలా బాగుంటుంది. పంచదారతో చేసిన దానికంటే కూడా
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పొచ్చండి. హ్యాపీగా తినేయచ్చు వాళ్ళు. ఇంకా తాటి బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇదే ప్రాసెస్లో. టేస్ట్లో మాత్రము పంచదారతో చేసిన దానికంటే కూడా ఈ బెల్లంతో చేసిందే చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఎక్కువగా లైక్ చేసి తింటారు. ఇక ఇంతేనండి, చాలా బాగుంది. మీరు కూడా ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ఈ విధంగా బెల్లం పాకంతో స్వీట్ బూందీ రెసిపీని చేసి వినాయకుడికి పెట్టి ఆ వినాయకుని ఆశీస్సులు నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.